నీకు అద్భుతం జరిగిద్దని తీసుకొచ్చావు, జరగకపోతే నీకు ఒట్టివేద్దాం పోయి గొట్టలో ఒకటి తీసుకెళ్తాం, దానికి ఒప్పుకుంటావా? ఇంట్లో అండ్ ఈ యొక్క పాస్టర్ ప్రవీణ్ పగడాల అంశం మీద కూడా ఈ కొంచెం ఫైర్గా అంటే చాలా విషయాలు అప్పుడప్పుడు మాట్లాడుకోవడం జరుగుతుంది. బట్ రీసెంట్గా అభినవ్ పాస్టర్ గారితో ఒక ఛానల్ ఇంటర్వ్యూలో మీరు కాల్లో తీసుకున్నప్పుడు ఇక ఆయన అన్న మాట ఏంటంటే, ఇంకెక్కడితో దీంతో ఫుల్ స్టాప్ పెడదాం, అందరూ ఒక ఐక్యతగా వెళ్దాం, మా మతాన్ని మీరు దూషించకండి, మీ మతాన్ని మీరు దూషించం, ఎవరి మతాన్ని కూడా స్వేచ్ఛగా ప్రకటించుకుందాం అన్న తర్వాత ఒక చర్చ, ఐక్య చర్చ లేకపోతే ఆత్మీయ కలయిక పెట్టుకొని దీన్ని ఒక సమస్యంగా పరిష్కరించుకొని ఎవరి పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోదాం అంటే కనుక దాన్ని మీరు ఏకీపించడం కూడా జరిగింది. అది ఎప్పుడు చేయబోతున్నారు, దీనికి కృషి ఎప్పుడు పెట్టబోతున్నారు? నేను ఎందుకో ఏకీకరిస్తున్నాను మీరు చేయండి అన్నానంటే నేను వాళ్ళకి చేయడం సాధ్యం కాదు. ఓకే, వాళ్ళు ఎప్పటికీ చేయలేదు. లేకపోతే ఒక ప్రపోజల్ పెడతాం, ఇప్పుడు నేను వెనక్కి అనుకోండి, అది ఒక కర్ణాటక ఇష్టం లేదంటే ఇప్పుడు వాళ్ళు చేయలేని విషయం వాళ్ళకే తెలుసు. ఓకే, ఎందుకంటే అక్కడ క్రిస్టియన్లు ఎవరి మాట ఎవరి లేడు, ఓకే, వాళ్ళందరూ జాంబీలే. ఓకే, జాంబీ సినిమా చూసారు మీరు? చూస్తాం. జాంబీ వైరస్ ఎక్కిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఎవరిని కొలుద్దామని వస్తారు. ఇందులో ఒక వైరస్ వచ్చినాడు, కొంచెం వైరస్ తక్కువగా ఉన్నాడు, అంటే వద్దా పాపొద్దురా అంటే పెట్టాడు. ఇదే వైరస్ మెదిలిపోయింది. ఇది అతనుడు వద్దురా పరపొద్దురా అంటే వింటాడు. వాళ్ళు జాంబీలు, ఎవరు కంట్రోల్ చేస్తాడు. ఓకే, కాబట్టి అది సాధ్యం కాదనే విషయం వాళ్ళకే తెలుసు. కానీ ఒక ప్రపోజల్ పెడితే కన్నా వెనక్కి వెళ్ళిపోయాడు, ఆయనకి ఇష్టం లేదు అని మా మీద తోద్దామని ఒక ప్రయత్నం. ఓకే, కాబట్టి నేను ఎందుకు వెనక్కి వెళ్తానో రెండో అంటున్నా. ఓకే, ఇప్పుడు ఈయన ఫస్ట్ టైంలో నేను వీపీలో తెచ్చాడు, కూర్చున్నా సామరస్యంగా మాట్లాడుకుందాం అది. అలాగే బ్రదర్ రెండు అన్నాను, అది మీ వాళ్ళందరూ మీరు కంట్రోల్ చేయగలరు కాబట్టి నా వల్ల అక్కడ ఇద్దంటే నా వల్ల కాదన్నాడు. వీపీ కంటే కొత్త పాస్టర్ కాదు అడిగినా, అవును, లేదా నిన్న ఊసులు అడిగినా, అవునవును, అంతమంది ఎవరు కూడా తెలియదు. అదే ఈ పిల్ల భాష చెప్తే నేను చెప్పి అర్థం చేసుకుంటారు లేదు. కాబట్టి లోపల వ్యవస్థ ఎలా ఉంటుందని నాకు తెలుసు. క్రైస్తవ మాకు ఎలా పనిచేస్తుంది, అది ఎవరి కంట్రోల్లో ఉండదు. అది ఇంటి విదేశాల కంట్రోల్లో ఉంటుంది. ఈ విదేశాలు ఏమన్నా మన దేశంలో సామరస్యం ఉండాలి అని విదేశీ ఆలోచిస్తారు. వీళ్ళు మన దేశం డెవలప్మెంట్ గురించి వాళ్ళు ఆలోచిస్తారా? ఈ దేశాన్ని నాశనం చేయాలని చూస్తారు. అంటే ఆ మాఫియా అనేది సామరస్యపూర్వకంగా మనం చెప్పుకోలేకపోవడం. కానీ ఒకవేళ కనుక సంవత్సరంగా అయ్యి అందరు కూడా ఒక యూనిటీ మీద వచ్చి ఇంకా ఫుల్ స్టాప్ పెట్టేసేయండి అని ఒక మన తెలుగు రెండు ఉభయ రాష్ట్రాల్లో తెలుగు ప్రజలకు సంబంధించినటువంటి భాషలందరూ కూడా ఇంకా వద్దు అరగంటే ఖచ్చితంగా వస్తారు. నీకు ఆ మతం మూల సిద్ధాంతాలు ఏంటో తెలియకుండా మాట్లాడదాం. ఆ మతం మూల సిద్ధాంతాలు విద్వేషం. విద్వేషం అంటే పుట్టుకొచ్చింది. మీరు ఏంటంటే ఇప్పుడు ఎలా చెప్తానంటే, రక్తం ఋషిమరిగిన తోడేలు రేపు నుంచి పళ్ళు ఫలాలు రాపేసింది అని చెప్తున్నారు. సాధ్యమైనది కాబట్టి కానీ వాళ్ళు సంవత్సరం ఇచ్చి తోడేలకి పళ్ళు తినేలాగా చేయగలరా? లేదు, ఇంపాసిబుల్ కదా. సరే నిజంగా అలా చేయగలిగితే చేయలేక నేను కాదంటున్నా. అలా చేయగలిగిన మహానుభావులు ఎవరైనా ఉంటే హిందుత్వ జోలికి రాకుండా వాళ్ళ లిమిట్స్లో ఉండేలాగా వాళ్ళు ఉంచగలిగే వాళ్ళు ఉంటే రండి, నేను అప్పుడు నేను మాట్లాడు. అంటే ఇప్పుడు ఓకే, అక్కడ వరకు ఓకే, వీళ్ళ వీధుల్లోకి వచ్చి సువార్త ప్రకటించకూడదు అంటారు. వీధుల్లోకి వచ్చి సువార్త ప్రకటించవద్దని నేను ఎప్పటికీ ఓకే, హిందుత్వ భూషణ చేయకూడదు, రైట్, హిందువులని ఇబ్బంది పెట్టకూడదు, ఓకే, ప్రలోభ పెట్టకూడదు. ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటుంది. సమస్య మన దగ్గరికి పోయి మా దేవుడు అద్భుతాలు చేస్తాడు మొదలైపో. ఈ దేవుళ్ళు యాక్టర్లో గొప్పతనం ఉంటే చెప్తుంది, అది నచ్చితే అక్కడికి వస్తుంది, లేకపోతుంది నువ్వు ఇట్లా అద్భుతం జరిగిపోతుందని వనేసే ఉంటుంది. నేను కూర్చోమని ఓకే, నీకు అద్భుతం జరిగిద్దని తీసుకొచ్చావు, జరగకపోతే నీకు ఒట్టివేద్దాం, గొట్టలో ఒకటి తీసుకెళ్తాం, దానికి ఒప్పుకుంటావా? ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే రిస్క్ లేని వ్యాపారం చేస్తున్నారు. అచ్చుగా మేద్దాం అంటున్నావు, అచ్చు పడితే నువ్వు నాకు 100 రూపాయలు, బొమ్మ పడితే నేను నీకేమన్నా ఇందులో నాకేమో రిస్క్ ఉందా? లేదు కదా. నేను ప్రార్థన చేస్తాను, నా మతంలోకి వచ్చే నీ సమస్య పోయిందా, మతవాన్ని బ్రేక్ అవ్వకపోతే నేను నీకేమన్నా కండిషన్ పెట్టినప్పుడు ఈక్వల్గా ఉండాలి కదా. అప్పుడు ఆట మజా ఉంటుంది. సరే ప్రార్థన చేయి, ఎంతమంది ప్రార్థన చేస్తే అందరి సమస్యలు పోవాలి, మళ్ళీ రాకూడదు వాళ్ళకి. ఓకే, ఎవడే సమస్య పోకపోయినా నీకు గొడవ తీస్తాం. దేవుడు అంటే చెప్పొద్దు, నీకు నమ్మకం లేనప్పుడు మా దేవుడు అద్భుతాలు చేస్తానని చెప్పొద్దు. నీకు రిస్క్ లేని వ్యాపారం చేస్తున్నావు, నువ్వు నీ ఆటలు సాగుతున్నాయి అక్కడ. అన్న కర్ణాటక అంటే నేను ఒకటి ఏది మాట్లాడొచ్చు లేదు, క్రిస్టియానిటీ మీద ఇంత ఫోకస్ఫుల్గా అంటే దీనికి సంబంధించినటువంటి వాళ్ళు దాని మీద మీ యొక్క ఎజెండా ఇదే అంటారు కదా, మీరు ఎప్పటి నుంచో పోరాటం చేస్తారు, గోవుని సంరక్షించాలి, ఆవుల్ని వధించకూడదు, దాన్ని గిరించకూడదు అని చెప్పేసి అని చేస్తున్నారు. గోమాతను కూడా జాతీయ జంతువుగా ప్రకటించాలని చెప్పి హైందవులు కూడా చాలా పోరాటం చేస్తారు.
మీరు చూపించే మీ గట్స్, మీ జ్ఞానం, మీ యొక్క డిబేట్స్ ముస్లిమ్స్ వరకు ఎందుకన్నా చాలా తక్కువగా వెళ్తారు? అంటే అంత వాళ్ళకి కొంచెం పవర్ఫుల్నా, లేకపోతే ఎందుకు కనీసం ఇన్ని గోల్ ఇంకా కూడా ఆవులు ఇంకా కూడా వేరే ప్రాంతానికి తరలించడం, వాటిని పోయడం, తినడం అనేది ఇంకా జరుగుతూనే ఉంది. దాన్ని ఎందుకు ఆపలేకపోతున్నారు? ఈ ప్రశ్నకి సమాధానం చెప్పండి. ఆల్రెడీ ఇంతకుముందే సమాధానం వచ్చేసింది. ఎన్నో సమస్యలు ఉంటాయి. ప్రతి ఒక్కడు అన్ని సమస్యలు కన్నా పోరాటం చేసి దేనికి కాకుండా పోతారు. దేంట్లో ఒక దాంట్లో స్పెషలిస్ట్. అలాగే కొన్ని విషయాల్లో సందర్భాన్ని బట్టి మనం పనిచేస్తూ ఉంటాం. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో ట్రైనింగ్ తీసుకున్నారు, క్రైమ్ డిపార్ట్మెంట్లో ట్రైనింగ్ తీసుకున్నారు. తీవ్రవాదులు ఆయన ఎంత ఆగలుగుతారా? బోర్డర్లో లేదు, తీవ్రవాదులు యుద్ధం చేయరు కదా. అతను ట్రైనింగ్ దేనికోసం అతను నియమించబడ్డాడు? ఇక్కడ దొంగలు పట్టుకోవడానికి, ఇక్కడ దేశం లోపల ఉన్నటువంటి నేరస్తులను పట్టుకోవడానికి, ఇక్కడ క్రైమ్స్ కంట్రోల్ చేయడానికి. అంతేకాదు ఇక్కడ ఇతను కూడా పోలీసే కదా, నేను జీతం వేస్తున్నా కదా, మరి తీవ్రవాదులు యుద్ధాన్ని పంపించేద్దాం, దానికి ట్రైనింగ్ వేరే ఉంది. ఓకే. అలాగే ఇప్పుడు ముస్లిమ్స్తో, మీరు ముస్లిమ్స్ అన్నారు, సాధారణ ముస్లిమ్స్తో మాకు సంబంధం ఉన్నాయి, సాధారణ క్రైస్తవుతో మాకు ఇబ్బంది లేదు. మతం పేరుతో మాఫియా అని చెప్పారు. ఓకే. మతం పేరుతో మతమార్పిడి ముఠాలు కావచ్చు, దేశాన్ని విచ్ఛిన్నం చేద్దానికి ప్రయత్నం చేసే వీళ్ళు మన శత్రువు. ఓకే. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఇస్లాం విశ్వాసాలను పాటించేటటువంటి కొంతమంది వ్యక్తులు ఉగ్రవాదులు వాళ్ళు ఎలా మతమార్పిడులు చేస్తున్నారా? వాళ్ళ విధానం ఏంటి? బాంబులు వేస్తారు. ఆ బాంబులని డిస్మాండిల్ చేసి దేవుడు నేను చేస్తానా? నాకు ఆ నాలెడ్జ్ ఉంది అందులో. బట్ వాళ్ళు ఎవరు హ్యాండిల్ చేయాలి? గవర్నమెంట్. వాళ్ళని ఎక్కడెక్కడ నెట్వర్క్ ఉంది, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కనిపెట్టాలి. వాళ్ళు ఎక్కడ ప్లాన్ చేస్తున్నారు బాంబులు రాష్ట్రానికి, వాళ్ళ సహాయం చేస్తున్నారు, ఇవన్నీ ఎక్కడ సామగ్రి అంతా ఎక్కడ దాచారు, ఇదంతా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ బయటికి తీస్తే దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ దాన్ని చేయాల్సిన పని వాళ్ళు చేస్తుంది. ఓకే. కానీ వీళ్ళ విధానం అది కాదు. వీళ్ళు ఫిజికల్గా బాంబులు పెట్టు పంపలో దొరుకుతారు, అది కూడా గీసి వచ్చేస్తాం, అది ఫిజికల్గా తగలబడదు. ఒక అంతర్యుద్ధం చెప్తా ఉంటుంది ఆ ఇంట్లో. ఓకే. దీని మీద మనం వర్క్ చేయగలం. దీనికి మళ్ళీ గవర్నమెంట్ నియమించినటువంటి పోలీసులు ఆర్గేదో పనికిరాదు, వాళ్ళకి సంబంధం లేని ఇష్యూ. సింపుల్గా ఒక మోటార్ సాంగ్ ఒక్క చేయాలి, గైడ్ చేయాలి, అందరికి అర్థమయ్యే భాషలో మనం ఏది చేయగలమో, ఎక్కడ అవసరమో అక్కడే చేయాలి. అక్కడ సమస్య ఉంది కదా అక్కడ పరిగెత్తి, ఇక్కడ సమస్య ఉంది ఎక్కడ పరిగెత్తి, దాని మీద మనకు అవగాహన లేకపోయినా, మన సామర్థ్యం లేకపోయినా ఏది పెట్టకూడదు. ఓకే. సో దానికి సంబంధించి అంటే ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఓవరాల్గా ఏదైనా జరిగిన హిందూ ధర్మం దానికి సంబంధించి దాని గురించి మాట్లాడడానికి, ఫర్ ఎగ్జాంపుల్ లవ్ జిహాద్, దానికి సంబంధించి మా హిందూ సోదరులు వేరే వాళ్ళు ఉన్నారు సంబంధించి లవ్ జిహాద్ గురించి అవగాహన కల్పిస్తున్నా. ఓకే. స్పీచ్లో కానీ కొన్ని వీడియోస్లో ఆ ప్రస్తావన వస్తూ ఉంటుంది కదా. లవ్ జిహాద్ గురించి ఆడపిల్లలకి అవగాహన కల్పించడం, మన కంటెంట్ అంతా కూడా మేధోపరంగా ఉంటుంది. మేధోపరంగా అవేర్నెస్ తేవటం, చైతన్యపరచడం, దాంట్లో లవ్ జిహాద్ అనే కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా ఉంటుంది. మత మార్పిడి గురించి అవగాహన కల్పించడం ఉంటుంది.